అందరికీ జై శ్రీరామ్. మన రేవంత్ రెడ్డి సారు రాహుల్ గాంధీ గురించి ఏదో అంటుండ్రు, జర ఏనుండ్రు మళ్ళా. మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అప్పుడు గాంధీ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు. ఏంది నాకు అర్థం కాల, మళ్ళొక్కసారి నువ్వు. మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు. అబ్బా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా, నవ్వి నవ్వి తట్టుకోలేక. చూసారా కామెడీ? మన రేవంత్ రెడ్డి సార్ మీద చాలా అభిమానం నాకు. మోదీ గారంట రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడంట. అదే రాహుల్ గాంధీ ఉంటే పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి భారతదేశంలో కలిపేసేవాడట రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే. సార్కి ఒక విషయం తెలియట్లా, గతంలో వీళ్ళ కుటుంబమే, ఈ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబమే భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని 2 ముక్కలుగా చీల్చింది అనే విషయం సారు మర్చిపోయినట్టున్నారు, పాకిస్తాను బంగ్లాదేశ్గా. మరి అది ఎందుకు మర్చిపోయారో సార్కు అర్థం కానట్టుంది. ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం, రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ని 2 ముక్కలు చేయటం అనే విషయం పక్కన పెడితే, ఆల్రెడీ మోదీ గారు పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసేశారు, బాలూచిస్తాన్ పాకిస్తాన్ అని చెప్పేసి. ఈ విషయం కూడా మర్చిపోయినట్టున్నారు. ఇంకా కాశ్మీర్ను కూడా ఆల్రెడీ భారతదేశంలోని అంతర్భాగం చేసేశారు. మరి ఎక్కడున్నారు సార్ మీరంతా? ఇవన్నీ మీ కలలో జరిగినట్టు అనిపిస్తున్నదా ఏంటి? నిజానికి నేను రేవంత్ రెడ్డి గారిని విమర్శించదలుచుకోలే, కానీ ఈ విషయం విన్న తర్వాత చాలా బాధేసింది. నిజంగా ఈ విషయం మీద మాట్లాడకపోతే తెలియని వాళ్ళంతా అమ్మో ఇది నిజమేమో అనుకునే ప్రమాదం ఉందని చెప్పేసి నేను మాట్లాడటం జరుగుతుంది. సారు, మీ మీద ఇంకా కొద్దిగా అభిమానం మిగిలింది. దయచేసి మోదీ గారి మీద పగతో మీరు ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడితే ఉన్న విలువ కూడా కొద్దిగా తగ్గిపోద్ది సారు. అదొకసారి ఆలోచించుకొని మాట్లాడితే మీకే మంచిది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.